ఇప్పుడు బాస్ అయితే కామెంట్స్ చేశారనమాట, ఆడపిల్ల కన్నా నాకు మగపిల్లడే కావాలన్నట్టుగా, అంటే వంశాభివృద్ధి కోసం. మరి దాన్ని అయితే ట్రాలర్స్ అందరూ కూడా మరి బాస్ ఎప్పుడు దొరుకుతాడని చూసేవాళ్ళకి ఒక మంచి ఐటెం లాగా దొరికింది. అటు శ్యామల గారు కూడా వచ్చి ఆడపిల్లలే వారసులా, మగవాళ్ళు కాదే మగపిల్లలే వారసులా, ఆడవాళ్ళు కాదా అంటున్నారు. మరి ఎట్లా చూస్తున్నారు దీన్ని? అమ్మ శ్యామలకే తిన్నది ఎరగాక ఇట్లాంటి ఏమంటారు కామెంట్ చేస్తుందన్న. సో వాళ్ళ ఇంట్లో ఇప్పుడు చిరంజీవి వాళ్ళ ఇంట్లో చాలా అబ్బాయిలతో పోల్చుకుంటే అమ్మాయిలు ఎక్కువ. అట్లాంటి అమ్మాయిలని రోడ్డు మీద అయితే తీసి పడేయలేదు కదా. సో అబ్బాయిలు వారసని అంటే ఇంతమందిలో లైక్ రామ్ చరణ్కి అమ్మాయి పుట్టింది, నెక్స్ట్ అబ్బాయి పుడితే బాగుంటుంది అని చెప్పేసి ఆ విధంగా అన్నాడు ఆయన. సో ఇప్పుడు లైలా సినిమా గురించి వీళ్ళు మాట్లాడితే అంతగానం పోర్ట్రే చేశారు కదా. సో వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ విషయం మాట్లాడుతున్నప్పుడు వీళ్ళ బయట వైసీపీ వాళ్ళకి ఎందుకు అని చెప్పేసి మళ్ళీ ఇట్లాంటి శ్యామల గారు కూడా అసలుకి ఏం మాట్లాడని దానికి కూడా ఇట్లా వ్యాఖ్యలు చేసేసి ఓవర్ ల్యాప్ చేసి మాట్లాడడం చాలా ఎక్కువైపోయింది ఈమెకి. లైక్ ఒకవేళ ఈమెకి ఇంకా ఏం ఇయ్యలేదు, ఏం చేయలేదు, ఇంత మాట్లాడుతుంది. వాళ్ళ ఇంట్లో విషయం మాట్లాడి ఇట్లా బయటకి రప్పియడం అనేది చాలా దరిద్రం. సో ఆమె ఏం చేస్తుందంటే ఇంకా యాంకరింగ్ చేసిన నేను చాలా మందికి వాళ్ళ ట్రాలింగ్ దొరికింది, చాలా మంది. సో స్టార్ట్ అయింది అయితే వైసీపీ బ్యాచ్ నుంచి స్టార్ట్ అయింది అన్నది. సో ఎట్లా అనుకున్నా సరే ఆయన మనసులో మాట ఆయన చెప్పుకుంటూ నాకు ఇంతమంది ఆడపిల్లలు ఉండరు మా ఇంట్లో, సో ఆ వంశంలో అని చెప్పి ఇట్లా అంటే ఇప్పుడు రామ్ చరణ్కి ఒక అబ్బాయి పుడితే లేకపోతే ఇంకొకరికన్నా మెగా ఫ్యామిలీ నుంచి ఒక అబ్బాయి అన్న ఎవరైనా ఉంటే వాళ్ళకు వారసత్వం కంటిన్యూ అవుతుంది అని చెప్పేసి. సో అమ్మాయిలున్న అవుతుంది కానీ వాళ్ళు సినీ ఇండస్ట్రీ కదా, ఓ ఫిలిం ఇండస్ట్రీ అన్నప్పుడు వాళ్ళు దాని ప్రకారం వెళ్ళాలంటే ఒక అబ్బాయి ఉంటే కొంచెం ఫ్యూచర్లో పైకి ఇంకా లైక్ నేను ఎంత చేసినానో నా స్థాయికి ఎవరైనా ఎదగొచ్చుగా అని చెప్పేసి అలా ఆయన వ్యాఖ్యలు చేశాడు. అంతేగాని అమ్మాయిలే కాదు అని చెప్పి ఇట్లానంటే కొంతమంది అమ్మాయిలు పుట్టినా సరే ఇప్పుడు ఒకవేళ శ్యామల గారే కాదు ఇంకోరు వేరే వాళ్ళు కూడా ట్రోల్ చేస్తారు. అట్లాంటప్పుడు ఇద్దరు అమ్మాయిలు పుట్టినప్పుడు ఎవరైనా బాధపడతారు కదా. సో అందరి ఇప్పుడు చిరంజీవి గారు ఫేమస్ కాబట్టి ఆయన చెప్పిన దానికి ఇట్లా ట్రోల్ చేస్తారు కానీ సో అందరి ప్రకారంగా చూసుకుంటే ఇంకా చిరంజీవి గారే ఆడపిల్లలు ఇంకా బంగారు తల్లిలాగా చూసుకుంటాడు. సో కొన్ని ఎదవరాలకి ఎవరికి తెలియవు. సో ఎలా చూసుకున్నా సరే లైక్ చిరంజీవి గారు ఆయనకు మనసు పుడితే ఆయనకు ఏమి నచ్చిందో అది మాట్లాడారు. నమస్తే అన్న. నమస్కారం. సో చిరంజీవి గారు అయితే కామెంట్స్ చేశారు, నాకు ఒక నెక్స్ట్ రామ్ చరణ్ వారసుని కనిస్తే బాగుంటుందని. అయితే ఈ ట్రాలర్స్ అందరూ కూడా ఇప్పుడు చిరంజీవి గారికి ఆడపిల్లలు అంటే గౌరవం లేదు అనే విధంగా మాట్లాడుతున్నారు. శ్యామల గారు కూడా మగపిల్లలే వారసులా, ఆడపిల్లలు కాదా అని చెప్పి వైసీపీ నుంచి ఆవిడ మాట్లాడుతున్నారు. సో ఈ ట్రాలర్స్ అందరూ మరి ఏం చెప్తారు? ఇప్పుడు మనం జనరల్గా ఇంట్లో ఒక ఇద్దరు అబ్బాయిలు ఉన్నారనుకోండి, పేరెంట్స్ ఏమనుకుంటారు, ఇద్దరి మగపురులు ఉన్నారు, ఒక ఆడపిల్ల ఉంటే ఒక ఆడపిల్ల కూడా ఉంటే ఒక కలిసికట్టుగా ఉంటారు, ఒక చోటు చక్కనగా ఉండిద్ది, ఒక కంప్లీట్ ఫ్యామిలీలా ఉండిద్ది అని తల్లిదండ్రులు భావిస్తారు. అట్ ద సేమ్ టైం ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంటే నెక్స్ట్ పుట్టబోయే వాళ్ళు మగపిల్లలు కావాలని కోరుకోవటంలో ప్రతి పేరెంట్ కూడా ఇట్లానే ఆలోచిస్తాడు. ఇప్పుడు వాళ్ళ ఆడపిల్ల వద్దనుకోవడానికి వాళ్ళు ఏమైనా లేని వాళ్ళ 100 మంది ఆడపిల్లలు 1000 మంది ఆడపిల్లలైనా పోషించగల స్తోమత గల పొజిషన్లో ఉన్నాడు చిరంజీవి ఫ్యామిలీ. వీళ్ళు ఆడపిల్ల వద్దనుకుంటున్నారు ఎందుకంటే ఆల్రెడీ ఆడపిల్ల పుట్టింది మొన్నే. ఒక 10 years వరకు అసలు పిల్లలు పుట్టరు అని ట్రోల్ చేసిన వాళ్ళకి కూడా మొన్న ఒక ఆడపిల్ల పుట్టింది. ఇప్పుడు నెక్స్ట్ పుట్టబోయే వాళ్ళు మగపిల్ల కోరుకోవటంలో అది తప్పేం కాదు కదండి. ఎవరైనా అంతే పొజిషన్లో మీరు ట్రోల్ చేసుకునే వాళ్ళు మీరు ఒకసారి ఆలోచించండి. మీరు పెళ్లి చేసుకుంటే మీకు ఒక ఆడపిల్ల పుడితే నెక్స్ట్ మీరు ఎవరు పుట్టాలని మీరు భావిస్తారు. మీకు కూడా మీరు నెక్స్ట్ జనరేషన్ అనేది మూవ్ అవ్వాలి కదా. మీ జనరేషన్ మూవ్ అయినా అవ్వకపోయినా ఒక నార్మల్ ఫ్యామిలీలోనే ఒక ఆడపిల్ల పుడితే నెక్స్ట్ మగపిల్లోడు కావాలనుకుంటారు, మగపిల్లోడు పుడితే నెక్స్ట్ ఆడపిల్ల కావాలనుకుంటారు. కామన్ ఇది, వాళ్ళు పోషించలేక కాదు. దీన్ని ట్రోల్ చేసే వాళ్ళు ఏంటంటే పనిగొట్టుకొని ఏదో చిరంజీవి మీద ఏదో ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న మనసులో దాపెట్టుకున్న విషయాన్ని ఏదో ఒక రూపంలో కక్కుతున్నారండి. దీన్ని పెద్ద చెప్పుకోదగ్గడుకో పాయింట్ కూడా ఏం కాదు. చిరంజీవి మీద ట్రోల్ చేసే వాళ్ళు మీరు ఒకసారి మనస్సాక్షిగా ఆలోచించుకోండి. మీ ఇంట్లో అనుకోరా? ఇంకా అసలుకి ఆడపిల్ల పుట్టి మగపిల్లోడు పుట్టేదాకా అబార్షన్ చేయించుకుంటున్న రోజుల్లో ఉన్న రోజులు ఉన్నాయి. అటువంటిది చిరంజీవి గారు కోరుకోవడంలో తప్పేం లేదు అట్లాగా. కాబట్టి బహిరంగంగా చెప్పాడు, అది ఇంకా ఓపెన్గా చెప్పాడు. ఇంకా ఇప్పుడు మనసులో రామ్ చరణ్ గారికి చెప్పచ్చు ఈ విషయాన్ని పర్సనల్, కానీ బహిరంగంగా చెప్పాడు చిరంజీవి గారు, ఓపెన్గా చెప్పాడు, ఉన్నమాట మనసులో దాపెట్టుకోకుండా. అంటే చిరంజీవిని ట్రోల్ చేయాల్సిన పనేం లేదు. మీరు ట్రోల్ చేయదలుచుకుంటే ఇంకో విషయం ఏదైనా పాలిటిక్సో లేకపోతే సినిమా విషయంలో ఇంకోటి ఏదో ట్రోల్ చేసుకోండి. ఈ విషయంలో చిరంజీవిని ట్రోల్ చేయాల్సిన అవసరం లేదు. కావాలని పని కొట్టుకొని చేసుకున్నామని చేసుకోండి. అన్న నమస్తే. అన్న హాయ్ అన్న, నమస్తే. సో చిరంజీవి గారు కొన్ని కామెంట్ చేశారని కొంతమంది వైసీపీ వాళ్ళు కావచ్చు, సాధారణ ప్రజలు కూడా రియాక్ట్ అవుతున్నారు. ఎట్లా అంటే అసలు వంశోధారకుని గురించి మాట్లాడారు. రామ్ చరణ్కి నాకు ఒక మనవడు కావాలనుకుంటున్నా, ఇప్పటికే కూతురు ఉందని. అయితే చాలామంది ఏమంటున్నారంటే కూతురు అంటే మీకు అంత చులకన అనే విధంగా మాట్లాడతారు. మీ అభిప్రాయం ఏంటి? ఒకటన్నా అలా చులకన అనేది ఏం లేదు.
ఎందుకంటే ఆల్రెడీ ఒక అమ్మాయి ఉంది కాబట్టి ఇంకొక అబ్బాయి అనేది రావాలని ఎవరైనా కోరుకుంటారు. ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉంటే చాలా బాగుంటుందని ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరు కోరుకుంటారు. యాజ్ ఇన్ ఈవెన్ నేను కూడా ఒక సాధారణ పౌరుడిగా నాకు కూడా ఒక బిడ్డ ఉన్న ఒక కొడుకు ఉంటే బాగుంటుంది, ఇంటికి ఒక మహాలక్ష్మి ఉండాలి, అలాగే ఒక వంశాన్ని మోసే వంశోద్ధారకుడు ఉండాలని ప్రతి ఒక్క కామన్ మ్యాన్ కూడా ఉంటుంది. సో దానిలో తప్పేం లేదు. ఇంకొకటి ఏంటంటే తను రాజకీయాలకు శాశ్వతంగా గుడ్ బై చెప్పినట్టుగా ప్రకటించాడు. సో అది చాలా హ్యాపీనెస్గా ఉంది. ప్రజలందరూ కూడా దాన్ని చాలా పాజిటివ్గా తీసుకుంటున్నారు. ఎందుకనంటే ఆయన ఒక పార్టీలో ఉండడం వల్ల చాలామంది అంటే ఎవరైనా ఈవెన్ గాలికి పోయేవాడు కూడా అతని మీద బురద చల్లేసి వెళ్ళిపోతున్నాడు. సో అలాంటి అనేది చాలా వరకు తగ్గిపోతుంది. ఎందుకంటే పబ్లిక్ డొమైన్లో ఉన్నంతసేపు ఎవరైనా కూడా ఇష్టానుసారంగా మాట్లాడచ్చు. ఎందుకంటే ఒక ప్రజలకు ఒక జవాబుదారీగా ఉంటాడు కాబట్టి ఒక రాజకీయ నాయకుడు. సో ప్రజలు కూడా అనేక రకాలుగా విమర్శించడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు ప్రైవేట్ లైఫ్లో ఇప్పుడు జీవిస్తుంటాడు కాబట్టి ఇప్పుడు ఎవరు కూడా అతన్ని ఏం అనడానికి కూడా ఉండదు. సో ఎందుకంటే ఒక మెగాస్టార్ అభిమానిగా అతను ఇలాంటి నిందలు భరించాల్సిన అవసరం కూడా లేదు. అతను ఇండస్ట్రీ కోసం పనిచేస్తూ అంటున్నాడు. దానికోసం ఎంతవరకైనా ఎంత పెద్ద వ్యక్తులతోటైనా పాల్గొంటాను, వాళ్ళతో మాట్లాడతాను, ఇండస్ట్రీకి కావాల్సిన మౌలిక సదుపాయాలు తీసుకురావడంలో నేను కృషి చేస్తానని వేదిక మీదనే చెప్పడం జరిగింది. అదేవిధంగా అతను ఇలాంటి రాజకీయాలకు దూరంగా ఉండడం వల్ల ప్రజలకు కూడా చాలా మంచి జరుగుతుంది. ఎందుకంటే అతన్ని గతంలో మనం చూసినట్టయితే బ్లడ్ బ్యాంక్ కానీ, ఐ బ్యాంక్ కానీ, రక్తదాన శిబిరాలు కానీ, లేదంటే కరోనా టైంలో ఆక్సిజన్లు అందజేయడం కానీ అనేక రకాల మంచి పనులు వాళ్ళు మెగా ఫ్యామిలీ నుండి చేశారు. అలాంటివి వాటిని వీళ్ళు ఏ రోజు కూడా గుర్తించట్లేదు. చిన్న చిన్న ఇష్యూస్ని కావాలని ఒక మెగాస్టార్ స్థాయి తగ్గించే విధంగా మాట్లాడడం అనేది అది సరికాదు. నమస్తే బ్రో. హాయ్ బ్రో. చిరంజీవి గారు అయితే చిన్న సరదాగా ఒక మాట అన్నారు, మా ఇంట్లో వారసుడు పుడితే బాగుంటుంది అని చెప్పి. అందరూ ఆడపిల్లలు అయిపోయారని. సో ఆయన మాట్లాడిన మాటలను అందరూ కూడా నానార్థాలు తీసుకుని రకరకాలుగా ట్రాల్ చేస్తున్నారు. వైసీపీ పార్టీ వాళ్ళు కానీ శ్యామలా గారు వచ్చి మగపిల్లలే వారసుల, ఆడపిల్లల వారసులు కాదా అని చెప్పి అన్నారు. దానికి ఏమంటారు ఆ ట్రాలర్స్కి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అందరు ట్రోలర్స్ మీమర్స్కి పక్కన పెడితే మాత్రం శ్యామల గారికి మాత్రం ఎందుకు ఆ మధ్య కొద్దిగా తగ్గింది, మళ్ళీ రెచ్చిపోతుంది. అవసరం ఈమెకి, మెగా ఫ్యామిలీకి ఈమెకి సంబంధం ఏంది? ఆడపిల్లలు అంటే ఆడపిల్లలకి వాళ్ళు గౌరవం ఇస్తలేరా? నిజంగా ఒక మాట చెప్పాలంటే చిరంజీవి ఫ్యామిలీలో ఆడపిల్లలకి ఇచ్చిన గౌరవం ఏ కుటుంబంలో కూడా ఇవ్వరు. ఫస్ట్ వాళ్ళకి ఇప్పుడు రామ్ చరణ్కి డాటర్ పుట్టినప్పుడు అయితే ఎంత బాగా ఎంజాయ్ చేశారు. వాళ్ళ ఫ్యామిలీలో పుట్టగానే ఎన్నో కోట్లు కలిసి వచ్చినాయని చిరంజీవి గారు చెప్పారు కూడా. ఆ మాట విన్నదో శ్యామల గారికి అయితే నిజంగా ఒకటైతే శ్యామల ఎందుకు మాట్లాడుతావు? నువ్వు మాట్లాడితే మాత్రం అసలు అర్థం ఉండదు, ఎంతో మందితో అయితే అంటే నువ్వు ఈ మధ్యకాలంలో అందరితో తిట్టించుకోవడం వల్ల నువ్వు ఫేమస్ అవుతున్నావు, ప్రతిదానికి ఏదో మాట్లాడుతున్నట్టుంది. కానీ ఒక మాట అయితే గుర్తుపెట్టుకోండి, అవసరం లేదు నీకు మెగా ఫ్యామిలీ గురించి మాట్లాడే అర్హత లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకోటి ఏంటంటే ఆడపిల్లల గౌరవం గురించి నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు ఎంతగానో గౌరవిస్తావు అందరికి తెలిసిన విషయమే. ఆడపిల్లలు అంటేనే శ్యామల అంటేనే ఆడపిల్లలు అన్నట్టు చెప్తున్నావు. అమ్మ నీ గురించి చాలా తెలుసు, చాలా విధాలుగా మాట్లాడుకున్న విధాలన్నీ కూడా ఇప్పుడు వైసీపీ పార్టీలోకి వెళ్ళడం వల్ల నువ్వు ఆ పార్టీకి సంబంధించి యువత జనసేన పార్టీని కానీ టీడీపీ పార్టీని తిట్టినంత ఈజీ కాదండి. ఆడపిల్లలకి చిరంజీవి గారు ఎంత గౌరవం ఇవ్వాలో అంత డబుల్ ఇస్తారు. మీరు మాత్రం ఓవర్ యాక్టింగ్ ఎక్కువ అవుతుంది ఈ మధ్యకాలం, కొద్దిగా తగ్గించుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నిజంగా ఎందుకంటే చిరంజీవి గారు అన్నది ఏంటంటే మా ఇంటి చుట్టూ మొత్తాల్లో ఎక్కడ చూసుకుని ఆడపిల్లలు ఎక్కువ. ఇప్పుడు రామ్ చరణ్ ఇప్పుడు ఏం లేని కష్టం మామూలుగా బిడ్డ ఉండాలి, కొడుకు ఉండాలనుకుంటారు. అలాంటి కోట్లు సంపాదించారు, కోట్ల కుర్రు ఇండస్ట్రీలో ఒక మంచి పేరుంది. అలాంటి వాళ్ళకి ఒక ఆడపిల్ల ఎంత ఇంపార్టెంటో కొడుకు కూడా ఉంటే బాగుండని ఒక సందర్భంలో చెప్పుకుంటూ వచ్చిన విషయాన్ని కూడా నువ్వు ఈరోజు ట్రోలింగ్ కానీ మీమ్స్ కానీ అలాగే మీకు సంబంధించిన సోషల్ మీడియాలో మీరు చేయడం అనేది అయితే అది కరెక్ట్ కాదు. అలాగే శ్యామల గారికి అయితే ఒకటి క్లియర్ చెప్తున్నా, ఇంకోసారి ఇలాంటి వాగ్దానాలు కానీ ఇలాంటి ఓవర్ యాక్టింగ్ ప్రతిదానికి ఇన్వాల్వ్ అయిపోవడం, మెగా ఫ్యామిలీకి సంబంధించి ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవ్వడం మాత్రం అసలు బాగోదు. నీ పని ఏందో నువ్వు చేసుకో. నువ్వు పార్టీలో నుంచి అంటుంది కన్నా ఆమె పుట్టిన ఇప్పుడు ఆ పాప కింకార పుట్టిన విత్ 5 seconds 5 minutes అంట ఎన్నో కోట్లు కలిసి వచ్చింది. అది మీకు తెలుసా? శ్యామల గారు మీకు తెలుసా? ఆ మాటని విన్నారు అసలు? చిరంజీవి గారు ఆ మాట చెప్పాడు తెలుసా? అది కూడా తెలియదు, ఏది తెలియదు. ఏదో వాగేస్తూ వైసీపీలో ఉన్నావు, ఆ పార్టీకి సంబంధించి కార్యక్రమాలు చేసుకో, లేకపోతే ఆ యువతల పార్టీ ఆపోజిట్ పార్టీ ఏమైనా మంచి చెప్పితే కూడా నువ్వు చెప్తావు. మిగిలిన ట్రోలర్స్ కానీ మీమర్స్ కానీ ఒకటే భయ్యా, మెగా ఫ్యామిలీ గురించి మాట్లాడేంత అర్హత అయితే మీకు లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కుటుంబంలోనే మనకే ఎన్నో ఎదురు దెబ్బలు ఉంటాయి. అలాంటి యువతల కుటుంబం గురించి మాట్లాడేటప్పుడు కొద్దిగా చూసి మాట్లాడితే బాగుంటుంది. ఎవరైనా ఇప్పుడు ట్రోలర్స్ కూడా దేనికి భయ్యా, ఇప్పుడు అమ్మాయి అబ్బాయి అన్న ఎవరైనా ఒకటే, కాకపోతే అమ్మాయి ఉంది కాబట్టి అబ్బాయి కూడా పుడితే బాగుండని ఒక చిన్న ఆలోచన, అంతకు మించి ఏం లేదు. దాన్ని ప్రతి ఒక్కరు మీమ్స్ కానీ ట్రోల్స్ కానీ వేయడం అవసరం లేదు భయ్యా. అంత సీన్ చేయకండి ప్లీజ్ దయచేసి. చిరంజీవి గారు ఒక మాట అన్నారు, మా ఇంట్లో అంతా ఆడపిల్లలు అయిపోయారు, ఒక వారసుడు ఉంటే బాగుంటుంది మా వంశాభివృద్ధికి అని చెప్పి. ఆ మాటను పట్టుకుని అందరూ కూడా విచ్చలవిడిగా ట్రాల్ చేస్తున్నారు. అంటే ఆడపిల్లలు అంటే మీకు లెక్కలేదా, మగాళ్ళు ఉంటేనే వారసులు అని ఆ వైసీపీ
వైసీపీ పార్టీ వాళ్ళు కానీ యాంకర్ శ్యామల గారు కానీ మాట్లాడుతున్నారు, దానికి ఏమంటారు? అంటే నాకు చిరంజీవి సారి చెప్పింది రైట్ అనిపిస్తుంది. మగవారీస్ ఉంటే కొంచెం గట్టిగా ఉంటుంది, భయపడలేదు, అన్నీ మేనేజ్ చేస్తాడు. సో నేను మగవాళ్ళకి தான் సపోర్ట్ చేస్తాను. అంటే అట్లా కాదు, ఆయన ఇంట్లో అంతా లేడీస్, వాళ్ళ అబ్బాయికి కానీ వాళ్ళ అర్థమవుతుంది, లేడీస్ ఇంపార్టెంట్, ప్లస్ మగపిల్లకాయలు ఉంటే మంచిద్దనే. రామ్ చరణ్కి కూతురు పుట్టేటప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేస్తాను మగపిల్లడు పుట్టాడని. రెండేసారి అది పుట్టితే బాగుంటుంది, ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ రావాలా హీరో, దానికోసం మెగాస్టార్ రామ్ చరణ్ నెక్స్ట్ హీరో రావాలి, దాన్ని హీరో అవుతుంది, లీడర్ అవుతుంది, రావాలా. సో దానికోసం వెయిటింగ్. అయితే మరి ఇప్పుడు ఆయన ఆ మాట అన్నందుకు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు అందరూ, అట్లా మా ఆడపిల్లలు అంటే గౌరవం లేదు, గౌరవం లేదని. చిరంజీవి సార్ ఫ్యామిలీలో ఎంతమంది ఆడపిల్లకి వాళ్ళంతా గౌరవం లేకుండా సాగుతున్నారా? అందరూ సొసైటీలో ఒక మంచి పొజిషన్లో తెచ్చి ఒక స్థాయిలో సాగుతున్నాడు దాని మెగాస్టార్ చిరంజీవి. అదట్ట ఆడలు గౌరవం లేదని చెప్పాల్సి. మగ మనిషి ఆశపడుతున్నాడు, అదే మగ పిల్లడు ఆశపడుతున్నాడు చిరంజీవి సారు. సో కుదిరితే మంచిది. నమస్తే సార్. నమస్తే అండి. చిరంజీవి గారు అయితే ఒక మాట అన్నారు అనమాట, ఏమంటే ఆడపిల్ల కన్నా మాకు నెక్స్ట్ బాబు చరణ్ బాబు ఇంకొక అబ్బాయిని కనిస్తే వంశాభివృద్ధి అవుద్దని. సో ఆ విషయాన్ని పలు రకాలుగా తీసుకుంటున్నారు. మరి రేపు వైసీపీ వాళ్ళు కూడా శ్యామల గారు వచ్చి మాట్లాడారు, మగపిల్లలే వారసులు, ఆడపిల్లలు కాదా, మీకు లెక్కలేదు అనే విధంగా. సో అందరికీ ఒక స్కోప్ దొరికిందా మరి చిరంజీవి గారిని ట్రాల్ చేయడానికి? శ్యామల అనే దానికి బుద్ధి లేదు. ఇప్పుడు ఏ కుటుంబమైనా వంశోద్ధారకుడు కావాలని చెప్పి ఆలోచిస్తుంటుంది, ఆశపడుతుంటుంది. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో అందరూ ఆడపిల్లలు ఉన్నారు. ఆయన సరదాగా జోక్గా ఏమన్నాడంటే, మాదేదో లేడీ హాస్టల్ లాగా అయిపోయింది, ఒరే ఒక్క మగపిల్లడు రా అని సరదాగా జోక్గా అందరినీ నవ్వించడం కోసం, సరదాగా ఎనర్జీగా ఉండడం కోసం అన్నమాట. వాస్తవంగా ఏ కుటుంబంలోనైనా నువ్వు వంశోద్ధారకుడు కావాలని, మగపిల్లడు కూడా కావాలని కోరుకుంటాడు. ఆడపిల్లలు అయితే ఆల్రెడీ ఉన్నారు కదా, వాళ్ళని ఎందుకు అవమానించినట్టు అవుతుంది? ఈ భాష మార్చేయాలి అమ్మాయి, అది కరెక్ట్ కాదు. ఆయన ఎంత గొప్ప మనిషి, ఎంత సరదాగా ఉంటారు. ఆయన ఎంతో 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 పేద ప్రజలకు సేవ చేస్తున్నాడు చిరంజీవి గారు. చాలామంది తెలియదు ఆయన సేవా కార్యక్రమాలు. తర్వాత వివాదరహితుడు, మహానుభావుడు. ఎప్పుడూ కూడా ఎలాంటి వివాదంలో కూడా ఆయన ఉన్నట్టు ఎక్కడా ఉండదు. ఆయన్ని చూసి కుటుంబ వ్యవస్థ నేర్చుకుంటుంది. చిరంజీవి గారి జీవితాన్ని చూసి ఏ కుటుంబమైనా ఇలా ఉండాలిరా కుటుంబం అని అందరినీ కలుపుకోవడం, ఆయన నడక, ఆయన నడత చూసుకుని ఆంధ్రప్రదేశ్లో కాదు మన ఇండియాలోనే కుటుంబ వ్యవస్థని ఇలా మెయింటైన్ చేయాలరా, కుటుంబ పెద్ద అంటే ఇలా ఉండాలరా, అన్నయ్య అంటే ఇలా ఉండాలరా అనుకుంటారు. అలాంటి వ్యక్తి మీద కూడా ట్రోలింగ్ చేస్తున్నారంటే ఇది కరెక్ట్ కాదు, తప్పు. మన బయట వాళ్ళు ఎవరు ట్రోలింగ్ చేయరు అంటే ఆయన గురించి తెలుసు కాబట్టి. ఇలాంటి నీచ సంస్కృతి కలిగిన వైసీపీ నాయకులైతే మాట్లాడుతున్నారేమో, అలా మాట్లాడకూడదు. మాట్లాడడం చాలా చాలా తప్పు. నిజంగా ఆయన కోరికలో ఏదైనా తప్పు ఉందా? మనం ఆశీర్వదించాలి, అభినందించాలి. ఈసారి ఖచ్చితంగా బాగా పుడతాడండి మీకు. విషయాన్ని బహిరంగంగా చెప్పడం కూడా గొప్పే కదా. గొప్పే, ఆయన అన్నీ చెప్తాడు బహిరంగ. ఆయనకేమిటండి తెల్ల కాగితంలాంటి మహానుభావుడు అవుతున్నాడు. ఆయన దగ్గర ఎక్కడ మచ్చ దొరకలేదు. దీని గురించి ఎవడన్నా మాట్లాడతాడా? బుద్ధి లేని గాడిద కాకపోతే అది కరెక్ట్ కాదు కదా. ఒకటే కదా, చాలా మంది కూడా అదే ఆ గాడిదల గురించి చెప్తున్నా. ఆడేసుకుంటున్నారు, ఆడపిల్లలు అంటే గౌరవం లేదు, ఇట్లా మాట్లాడుతున్నాడు అనే విధంగా. ఏదోటి ఏడుపు మొక్కలకి ఏదోటి కావాలి కదా, లేకపోతే ఎవరైనా ట్రోల్ చేస్తారా ఈ విషయాన్ని? సరదాగా రే వారసుడు కావాలరా, మన తర్వాత మనకు వారసుడు ఉండాలిరా అనడం కూడా తప్పు చాలా. అలా మాట్లాడకూడదు. మనం అందరం కూడా అలాంటి వ్యక్తికి మంచి జరగాలి అని ఆలోచించాలి. అది తప్పనిసరిగా మీకు ఈ నెక్స్ట్ బుల్లి చిరంజీవి పుడతారని ఆశీర్వదించాలి. అంతేగాని పిచ్చ నాటకాలు ఆడడం అంటే అది కరెక్ట్ కాదు.